ఎప్పుడో విన్నాను ఒక మాట, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు మిత్రమా. అలా అన్నట్టు ఎవరో వస్తారు, మన ప్రాబ్లం ని మన పేరెంట్స్ సాల్వ్ చేసినట్టు ప్రపంచంలో ఎవరో ఒకరు వచ్చి సాల్వ్ చేస్తారన్నది మాత్రం మర్చిపోండి. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, నా పూర్వాశ్రమం బంధువుల్లో ఒక ఆవిడ మొన్న ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి ఏమని చెప్పింది అంటే, గురువు గారు, పాప యొక్క సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. పాప విపరీతంగా ఏడుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సెమ్ లో తనేమో క్లాస్ ఫస్ట్, ఇప్పుడు క్లాస్ థర్డ్ పొజిషన్ కి వచ్చేసింది. సో విపరీతంగా ఏడుస్తుందని చెప్పేసి తను కూడా బలబలా ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది అనమాట. అయితే మిత్రమా, నేను ఏదో సంజాయిష్ చెప్పాను, అలా కాదమ్మా ఇలా అని చెప్పేసి నాకు తోచిన విధంగా నేను కొంత మోటివేషన్ ఇచ్చాను. తను పాసిఫై అయింది, తన బిడ్డకి చెప్పుకుంది, అంతా ఓకే. కానీ నేను ఈ రోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ ఏడుపు అన్నది మనకి ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎందుకు పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంటారని ఒక కారణం మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. చిన్నప్పటి నుంచి మనకి ఇది ఒక అలవాటు ఇంట్లో అయిపోతుంది. ఫస్ట్ పాల కోసం ఏడుస్తాం, అంటే పాలు దొరుకుతాయి, అప్పుడు మనం ఏడు పాపేస్తాం అనమాట. అలాగే చిన్న బొమ్మ కోసం ఏడుస్తాం, బొమ్మ దొరికింది, ఏడు పాపేస్తాం. అలాగే అక్క కొట్టిందో లేకపోతే తమ్ముడు కొట్టాడని చెప్పేసి మనం ఏడుస్తాం, వాళ్ళకి 4 కొడితే మనం ఊరుకుంటాం. ఇలా ఎప్పుడు కూడాను చిన్నప్పటి నుంచి మనకి ఏంటయిందని అంటే, ఏడిస్తే ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్న విధంగా మన పేరెంట్స్ మనల్ని ట్రైన్అప్ చేసేస్తారనమాట. అదొక్కటే పెద్ద ప్రాబ్లం అనమాట. పేరెంట్స్ కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, మీ పిల్లల్ని పెంచే విధానంలో ఒక చిన్న మార్పు తెచ్చుకోండి. దానికోసం నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మీ పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసు. కానీ చిన్న యామరపాట్లు, చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. దానికి సంబంధించి మీకు ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది వెరీ ఎక్సలెంట్ స్పీకర్ చెప్పిన మాట, వేణుగోపాల్ లక్ష్మీపురం గారు చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి ఒక సర్కస్ కంపెనీ మూతపడుతున్న సమయంలో తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా అమ్మేస్తాడు అనమాట. అన్ని అమ్మేస్తాడు, కానీ 4 పులులు ఆ సర్కస్ లో ఉండేవన్నమాట. వీటిని ఎవరికో ఎందుకు అమ్మడం, ఇంతకాలం నా కోసం పనిచేశాయి కదా అని చెప్పేసి తను ఏం చేశాడని, వీటిని అడవిలో విడిచిపెట్టేస్తాను, వాటి స్థానంలో వాటిని విడిచిపెట్టేస్తానని చెప్పేసి తను తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టేశాడు అనమాట. అక్కడికి ఒక 2 రోజుల తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ పులుల యొక్క శవాలు కనిపించాయి అనమాట. చివరికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే ఆ పులుల్ని చంపింది ఏదో వేరే పులో సింహమో కాదనమాట. అక్కడ తిరిగే వేట కుక్కలు ఉంటాయి చూసారు, ఈ 4 పులులు కూడాను అడవిలో తిరిగే వేట కుక్కలు చంపేశాయి అనమాట. ఇక్కడ నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటి అంటే, పిల్లల్ని సర్కస్ పులుల్లా పెంచొద్దు. అది ఫస్ట్. సెకండ్, యంగ్స్టర్స్ కానీ పిల్లలు కానీ వీడియో చూస్తుంటే మాత్రం ఒకటే గుర్తుంచుకోండి, ఏడిస్తే ప్రతి ఒక్కటి చిన్నప్పుడు దొరికిందని జీవితాంతం అవి దొరకవు. నువ్వు ఏడిస్తే ప్రతి ఒక్కటి నీ తల్లిదండ్రులు నీకు ఎందుకు ఇచ్చారని అంటే, మీ తల్లిదండ్రులకి మీరే పిల్లలు కాబట్టి అన్ని వాళ్ళు మీకు ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి ఆ సుప్రీం పవర్ కి మీరొక్కలే పిల్లలు కాదు, అందరూ పిల్లలే అనమాట ఆయన దృష్టిలో. నువ్వు ఏడ్చేవారు నీకివ్వడం, తను ఏడవలేదని తనకి ఇవ్వకపోవడం అంటూ ఉండదు. నీ తల్లిదండ్రులతో ఉంటున్న ప్రపంచంలో నువ్వు ఏడిస్తే ప్రతి ఒక్కటి సాధించుకోగలిగావు. కానీ ఈ సుప్రీం పవర్ ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే మాత్రం మనం ఎదుర్కొని మాత్రమే తీరాలి. ఏడిస్తే, కన్నీళ్లు కార్చిస్తే మాత్రం అక్కడ సొల్యూషన్స్ దొరకవు. నువ్వు ఎదుర్కోవాలి. నీకు ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా, నీకు ఒకవేళ జాబ్ రాకపోయినా, లేకపోతే నీవు ఏదైనా సాధించాలనుకున్న స్థాయిని నువ్వు సాధించకపోతే ఎక్కడ నీ ప్రాబ్లం ఉంది, ఎందుకు నువ్వు ఓడిపోయావు, ఎందుకు నువ్వు చేయలేకపోయావు, దాని వెనక ఉన్న డ్రాబ్యాక్స్, నువ్వు చేసిన తప్పేంటి, ఆ తప్పుని సరిదిద్దుకొని ఇంకొకసారి అటువంటి తప్పు జరగకుండా చూసుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ఎవరిది అంటే నీది మాత్రమే మిత్రమా. అంతేకాని ఏడుస్తూ కూర్చుండి ప్రపంచంలో ఏది సాధించలేవు అనమాట. అమ్మా నాన్న దగ్గర కూర్చొని ఏడుస్తూ సాధించినట్టు ఈ ప్రపంచంలో ఏడుస్తూ కూర్చొని నువ్వు సాధించలేవు అనమాట. అందుకని ఏడుపు ఆపేసేయండి ఫస్ట్. సో ఫ్రెండ్స్, మనం ఫైనలీ ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, జీవితంలో ఎప్పుడైనా ఏది సాధించలేకపోతే దాంట్లో నీ లోపం ఏంటి అన్నది మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది ఒక్కటే మార్గం. ఎప్పుడో విన్నాను ఒక మాట, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు మిత్రమా. అలా అన్నట్టు ఎవరో వస్తారు, మన ప్రాబ్లం ని మన పేరెంట్స్ సాల్వ్ చేసినట్టు ప్రపంచంలో ఎవరో ఒకరు వచ్చి సాల్వ్ చేస్తారన్నది మాత్రం మర్చిపోండి. ప్రాబ్లం నీది, సాల్వ్ చేయాల్సిన బాధ్యత నీది, దానికి తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది, దానికి తీసుకోవాల్సిన కేర్ నీది, దానికి తీసుకోవాల్సిన కన్సర్న్ నీది. చివరికి దాంట్లో విజయం సాధించినా కూడా ఆ విజయం కూడా నీదే మిత్రమా. అందుకని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోకు, ముందుకు సాగిపో మిత్రమా.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.